Hi viewers, welcome to our YouTube ఛానల్ రాము గుంటి. ఈ వీడియో ద్వారా మరొక విద్యుత్ కంపెనీ ఖాతాల గురించి వీడియో అందిస్తున్నాను. అదేంటండి అంటే ఏక అకౌంటింగ్ విధానానికి ద్వంద్వ అకౌంటింగ్ విధానానికి మధ్య గల తేడాలు, డిఫరెన్సెస్ బిట్వీన్ సింగిల్ అకౌంటింగ్ సిస్టమ్ అండ్ డ్యూయల్ అకౌంటింగ్ సిస్టమ్. మరి అకౌంటింగ్ ఏక అకౌంటింగ్ ఉంటే ఎలా ఉంటుంది, ద్వంద్వ అకౌంటింగ్ ఉంటే ఎలా ఉంటుంది? ఇక్కడ చూడండి, ఏక అకౌంటింగ్ అంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ కాదండి, జంటపద్దు విధానమే. కానీ దాంట్లో మరలా ఏక అకౌంటింగ్, ద్వంద్వ అకౌంటింగ్ అని ఉంటుంది. మరి వీటి మధ్య తేడాలు కనుక తీసుకున్నట్లయితే మనం ఫస్ట్ పాయింట్ బ్యాలెన్స్ షీట్ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. అదేంటండి అంటే ఆస్తి అప్పుల పట్టిక, బ్యాలెన్స్ షీట్, ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. మరి దీంట్లో తయారు చేయడాన్ని ఇక్కడ ఏక అకౌంటింగ్లో ఆస్తులు అప్పులు తయారు చేస్తూ ఓన్లీ వన్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తారండి. ఒకే ఆస్తి అప్పుల పట్టిక తయారు చేస్తారు. ఒకటే తయారు చేస్తారు. కానీ ద్వంద్వ అకౌంటింగ్లో 2 టైప్స్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్స్ తయారు చేస్తారండి. 2 టైప్స్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్స్ తయారు చేస్తారు. సో 2 రకాలైనటువంటి ఆస్తి అప్పుల పట్టికలు తయారు చేస్తారు. అవి దేని కొరకంటే మూలధన ఖాతాల కొరకు, క్యాపిటల్ అకౌంట్స్ కొరకు, మరలా కామన్ ఆస్తి అప్పుల పట్టిక కొరకు. సో మూలధన ఖాతా కొరకు ఆస్తి అప్పుల పట్టిక అంటే ఏక అకౌంటింగ్లో ఒకే ఆస్తి అప్పుల పట్టిక ఉంటుంది. ద్వంద్వ అకౌంటింగ్లో 2 ఆస్తి అప్పుల పట్టికలు. ఎందుకోసం అంటే మూలధన ఖాతా, ఆస్తి అప్పుల పట్టిక చూపెట్టడానికి. ఆ తర్వాత దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి అని కనుక తీసుకున్నట్లయితే ఏక అకౌంటింగ్లో ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడమే ఫైనాన్షియల్ స్టేటస్, ఆర్థిక స్థితిగతులు. అదే ద్వంద్వ అకౌంటింగ్లో 2 ఉంటాయనుకున్నాం కదా, 2 ఉంటాయనుకున్నాం కదా బ్యాలెన్స్ షీట్స్లు. కాబట్టి దీంట్లో మూలధన సేకరణ అనేది ఎలా ఉంటుంది అని తెలియజేయడానికి సెకండ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి స్థిరాస్తుల వివరాలు తెలియచేయడం. స్థిరాస్తుల వివరాలు ఈ ఏక అకౌంటింగ్ విధానంలోకి వచ్చినట్లయితే తరుగుదల తీసివేసిన తర్వాత ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తులు చూపెడతారు. అంటే మైనస్ తరుగుదల కంపల్సరీ. ఆస్తులపై తరుగుదల తీసివేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ డిప్రిసియేషన్ వీ విల్ షో ద అసెట్స్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. తరుగుదల తర్వాత ఆస్తి అప్పులు చూపెడతాము. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే తరుగుదల నిధికి మళ్ళిస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తరుగుదల నిధి అనేది ఉంటుంది. తరుగుదల నిధికి చూపెడుతూ ఆస్తిని మాత్రం స్థూల విలువకే చూపెడతాము. ఆస్తి ఏ విధంగా ఉంటుందండి? స్థూల విలువ అంటే లాస్ట్ ఇయర్ 50,000 ఉంటే ఇప్పుడు కూడా 50,000. 10% తరుగుదల అంటే 5,000 ఇక్కడ తీసేసి 45,000 అంటాం. కానీ ఇక్కడ 50,000కి 50,000 చూపెడుతూ తరుగుదల నిధిలో ఆ తరుగుదల చూపెడతాం. అది దాని యొక్క తేడా. ఇక చివరగా వస్తే ఆదాయ నివేదికలు. ఆదాయ నివేదికల్లో మనకు తెలిసినటువంటి వర్తక లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టిక, ఇవి కామన్గా మనం తయారు చేస్తాం. మరి ఇక్కడికి వస్తే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మనము రెవెన్యూ, నికర రెవెన్యూ, ఆస్తి అప్పుల పట్టిక ఈ విధంగా తయారు చేయవలసి ఉంటుంది. సో ఇవి ప్రధానంగా వీటి గురించి తేడాలు.
మరి ఇది అర్థం చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని జాగ్రత్తగా మీరు జేఓ కొరకు ప్రిపేర్ అవుతూ సక్సెస్ కావాలని ఆశిస్తూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్.